వల్ల 1, 2, 3 సంఘటనల వల్ల మనకు కాలం గడిచినట్టుగా ఎలా కనిపిస్తూ ఉన్నదో, మన దేహంలో సత్రూపమైనటువంటి పరమాత్మని నేను అయ్యుండి చిద్రూపిణి అయిన పరమేశ్వరి ఒక సమస్యని ఇచ్ఛాశక్తి ద్వారా ఒక సమస్యను చూపిస్తుంది, జ్ఞానశక్తి ద్వారా ఆ సమస్యను వ్యవహారంలోకి తెస్తుంది, క్రియాశక్తి ద్వారా పని చేయిస్తుంది, తర్వాత తనలోనే మళ్ళీ లయం చేసేసుకుంటుంది. ఒక సంఘటన అయిపోయింది, మళ్ళీ ఇంకొక సంఘటన చూపిస్తోంది. మొత్తం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 శక్తుల యొక్క ఆ తిరుగుదల వల్ల మనకు సమస్యలు వచ్చినట్టు, సమస్యలు పోయినట్టు మనకు అనిపిస్తోందే కానీ సత్తు ఎప్పుడూ ఉన్నదమ్మా. అది తెలియక మనం అనుకుంటాం, ఏమిటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఆత్మ తెలిసిన వాడికి కూడా కష్టాలు వస్తాయా? కష్టాలు ఏమిటి, రావటం ఏమిటి? కష్టము నీలోనే ఉంది అంటే నువ్వు కష్టాన్ని కావాలని తెచ్చుకున్నావు, దాన్ని కష్టంగా అనుకుంటున్నావు. అలాగే చదువురాని పిల్లలు చాలా మంది నా దగ్గరకు వస్తారు, అమ్మ ఏమీ గుర్తుండటం లేదని. నాకేం గుర్తుండదు, నేనేం చదువుకున్నా నాకు తెలియదు. నువ్వు ఇదే సంకల్పం చేస్తున్నావు. నీ చిత్రోక్తి ఏం చేస్తోంది? అవును, ఏది తెలియదు, ఏం తెలియదు నీకు. ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటాడు, వ్యాపారంలో అంతా నష్టమే వస్తుంది. వద్దురా నాయన అట్లా అనుకోవాకు, ఎందుకు నష్టం వస్తుంది? అసలు నష్టం రాదు, నష్టం అనేది లేదు. అసలు నాకు డబ్బులు చాలవు అని అనుకుంటూ ఉంటాడు ఒక్కొక్కడు. అసలు చాలదన్న ప్రశ్న లేదు, నీకు తృప్తి లోపం వల్ల నువ్వు చాలదనుకుంటున్నావు. నీ సంకల్ప మాత్రం చేతనే నువ్వు కష్టాలు కొనుక్కుంటున్నావు. కొనుక్కుని ఏం చేస్తున్నావు? అందులో దిగి అయ్యో నాకు కష్టాలు వచ్చినాయే, బాధలు వచ్చినాయే, దుఃఖాలు వచ్చినాయే, అలా సుఖాలు వచ్చినాయని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోవడానికి టైం లేదు, అప్పుడు అనుకోవడానికి టైం లేదు. దుఃఖాలకు అనుకుంటున్నావు. చిద్రూపిణి చేసేటువంటి వికృత చేష్టల వల్ల నీకు సమస్యలు వచ్చాయని అనుకున్నావు. ఇదెంత చిద్విలాసం అని అనుకున్నావంటే, నేను సద్రూపుణ్ణి అనుకున్నావంటే ఈ ప్రపంచంలో ఏ సమస్య నిన్ను అసలేం చేయలేదు. అప్పుడు ఆరూఢవత్, జ్ఞానంలో ఆరూఢ స్థితి అంటే అది. ఆ స్థితిని సంపాదించుకోవాలి. అది సంపాదించడానికి కేవలం గురువు మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం తప్ప ఇంకోటి మనకు ఆ చోటుని ఇవ్వలేదు. మరి గురువుకు మనం ఏమి ఇవ్వక్కర్లేదు కదా నాయన, ఒక్క విశ్వాసమే కదా. గురువు చెప్పినటువంటి వాక్యం మీద విశ్వాసం పెట్టుకోండి. ఆ విశ్వాసంతోనే మనం ఏదైనా నేను అలాగే సాధించుకున్నా తల్లి. ఈ రోజు కూడా మీరన్నా మీ గురువుకు పువ్వులు ఇస్తారు, పళ్ళు ఇస్తారు, పాద పూజ చేసుకుంటారు, కానీ మా గురువుకు నేను ఎన్నడూ ఏమీ చేసుకోలేదు. అయితే నేనేం చేసుకున్నానంటే నా గురువు ఫోటోలని ఇన్ని తీసుకుని నా చుట్టూ పెట్టుకున్నా. నేను చేస్తున్న పని ఏమిటంటే ఇక్కడ కూడా నా గురువు ఫోటో పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ అన్ని పెట్టుకున్నా. నేను ఎక్కడెక్కడ చూసినా అక్కడ నాకు ఎవడు కనపడుతున్నాడు? నా గురువే కనపడుతున్నాడు. ఇంకా నాకు సమస్య ఉండడానికి అవకాశమే లేదు. ఆరూఢ జ్ఞానం అలా సంపాదించుకోవాలి. ఈ ప్రపంచంలో అనిత్య వస్తువు ద్వారా నిత్య వస్తువులు పొందాలనే ప్రయత్నం చేయకండి. నిత్య వస్తువులు పొందాలంటే అంత సాధన, అంత పట్టుదల కావాలి. ఆ పట్టుదల మన ఆ స్థితికి అంటే ఆ స్థితి కొత్తగా ఇంకా కొంతమంది నన్ను అడుగుతారమ్మా మేము ఇంకా పైకి పోలేదు కదా అని. మీరు పైకి పోకపోతే మీకు సమాధి రాదు. సమాధి అన్నదే పై స్థితి. అసలు ఎవరికైతే సమాధి వచ్చిందో ఎంతసేపు చెప్పినా సమాధిని వదిలిపెట్టి చెప్పడానికి లేదు కదమ్మా. ఆ సద్రూపమే కదా నువ్వు. సద్రూపం అంటే ఈ దేహమైనటువంటి పరిచ్ఛిన్నమైన దేహంలో ఉన్నటువంటి ఆత్మని నేను అని తెలుసుకున్నావు. సమాధి వచ్చినప్పుడే పరిచ్ఛిన్నత వదిలింది కదా, దేహం భావన వదిలితే కదా నీకు సమాధి వచ్చింది. దేహ భావన వదిలేవు అంటే ఈ గది గోడలు తీసేశాను అంటే ఏమైపోయింది? అది ఇది కలిసింది కదా. అంటే నీకు ఏ రోజు సమాధి వచ్చిందో ఆ రోజే నువ్వు పరమాత్మ అయినావు. ప్రత్యేగాత్మ అవడం కాదు. ఏమైనావమ్మా? పరమాత్మవే అయినావు. మరి పరమాత్మ అయినా నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే ఆ సాక్షిత్వంలో నిలబడి నేను సాక్షిని, ఈ జగత్తుతో ఆవిడ మైసూర్ పాకు ఈవిడ తింటే రోగం వస్తుందని అబ్బాయికి చెబుతున్నా, ఆవిడ కొనిపెట్టి తినిపించిన పిల్లలకి నాకే విధమైన భావము ఎలా కలగలేదు. చిద్రూపిణి యొక్క ఆ చిద్విలాసాన్ని ఆ విధంగా నువ్వు చూడగలిగితే నీ దేహంలో జరిగేటువంటి చిద్విలాసమైనా నువ్వు చూడు, ఇతర దేహాల్లో కలిగే విలాసమైనా చూడు. సాధారణంగా ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఇలా ఉంది అంటే ఉందా అమ్మ అదే పోతుందిలే అంట. ఏంటి అమ్మ పోతుందన్నారు, పోయింది అనుకుంటారు వీళ్ళు. నిజంగా అది కాదు. నాలో గొప్పతనం ఏమీ లేదు. అమ్మ పోతుందని కాదు, చిద్రూపిణి ఏం చేస్తుందమ్మా, ఆడుకుని ఏం చేస్తుంది, కాసేపటికి అలిసిపోయి అదే నోరు మూసుకుంటుంది. అలాగే వ్యవహారం చేస్తుంది. రోజు నోరు మూసుకుంటూనే ఉంది, సుషుప్తిలో నోరు మూసుకుని పడుకుంటోంది. మళ్ళీ ఏం చేస్తోంది?
మళ్ళీ జాగ్రత్త అవస్థలో లేస్తోంది. దాని ఆటంతా చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే అదంతా నీకే అన్వయించుకుని నువ్వు ఒకటే బాధపడిపోతూ ఉన్నావు. అది దాని ఆటగా చూడటం నేర్చుకో. అసలు ఇంకా వేదాంతం ఏమీ లేదమ్మా, చాలా తేలిక. మీరే చెప్పండి, ఇందులో ఏం కష్టం ఉందో, మీకు కష్టం ఏం తోచిందో ఒక్క ముక్క చెప్పండి. అమ్మ మాకు ఇది కష్టం, ఇలా చూడటం మీకు అలవాటు కాలేదన్నమాట. ఆ చూడటం సాధన చెయ్యాలి, అంతకంటే ఇంకేం లేదమ్మా. పరమేశ్వరి యొక్క ఈ విలాసాన్ని అది చెయ్యడానికి గురుదేవులు ఏమన్నారంటే, అందుకే మీకు ఒకసారి పుల్లయ్య వాళ్ళ ఇంట్లో మీకు ఒక పుస్తకం కాదు, ఒక కాగితం ఇచ్చాను. నాకు తర్వాత నాకేం తెలిసిందంటే అమ్మా, నేను కూడా మీలాగా సాధన చేసుకుంటూ క్రమక్రమంగా పైకి వచ్చిందాన్ని అమ్మా. అందులో నా గురుదేవుడు కూడా నాకు డైరెక్ట్ గా లేకుండా, మరి గురువు చెప్పేటువంటి సంజ్ఞని అర్థం చేసుకునే శక్తి కూడా నాకు ఉండాలి, అంత టైం కూడా ఉండాలి. నేనేం చేసుకున్నా అంటే నాకే వచ్చి రాని పరిస్థితిలో మిమ్మల్ని అందరినీ కూడా వెంటేసుకున్నాను. మరి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలి, నేను పైకి వెళ్ళాలి, 2 పనులు పడ్డాయి నా నెత్తిన. నేనే పైకి ఈదుకోవడానికి కష్టపడుతూ ఇంకేం చేసుకున్నాను, ఇంకా కొంతమందిని జత చేసుకున్నాను. దానివల్ల ఏమైపోయిందంటే మరి మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. డైరెక్ట్ గా ఉన్న గురువు పాఠం ఎదురుగా ఉండి చెప్పడం, గురువు సందేహం అడగడం, అది తీర్చుకోవడం, ఆ పద్ధతి వేరు. మరి ఇండైరెక్ట్ స్పీచ్ మనకు అక్కడి నుంచి రావాలి. దీంతో మనకు ఏమైంది, చిద్విలాసం మీకు ఆ రోజు గురువు గారి ఇది ఏమిటి, మన పుల్లయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం రోజు మీకు ఒక స్థూల సూక్ష్మ కారణ పూజ అనేటువంటి ఒక మానసిక పూజను ఇచ్చాను. మీరు అయితే అమ్మ మరి మాకు అప్పుడు ఎందుకు లేటుగా ఇచ్చారంటే, నాకు తర్వాత ఏం తెలిసిందంటే, నాకు తెలిసి తెలియని వయస్సులో నాయనమ్మ గారు నాకు ఆ బీజం నాటారు. అది నేను ఇంట్లో మామూలు పనులతో అలవాటుగా నేను చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. అందువల్ల నాకు ప్రత్యేకంగా దాన్ని నేర్చుకోవాలి అనేటువంటి అవసరం రాలేదు. దానికి బ్రహ్మ విద్య ఎప్పుడైతే తోడైపోయిందో, బంగారం నా దగ్గర ఉంది, కౌన్సిల్ వాడు మా ఇంట్లోనే దొరికాడు, కావాల్సిన నగలు చేసేసుకున్నాను, మెళ్ళో వేసుకున్నాను. కష్టం కాలా నాకు. ఇప్పుడు మీకు వచ్చేవాడికి మీకేం కష్టం వచ్చిందంటే, ఇప్పుడు బంగారం కొత్తగా కొనుక్కున్నారు కదా నాయన, కౌన్సిల్ వాడు లేడు, వాడిని కాస్త హైదరాబాద్ తరిమేశారు. నా సంగతి ఎట్లా ఉంది, నా దగ్గర బంగారం ఉంది, కౌన్సిల్ వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, ఏం కావాలంటే అవి చేసి పెడతాడు. ఇవి బాగులేదంటే అవి మళ్ళీ మార్చుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. మన అమ్మాయిని అడుగు చెబుతుంది, ఇది బాగులేదనుకో, ఇది అంగట్లో భరిస్తాను, ఇంకోటి వేసుకో. నాకు అట్లా జరిగిపోయింది. మీరేం చేశారంటే, మీ దగ్గర బంగారం ఉంది, నగలు చేసుకోవటం తెలియదు, చేసి వాడిని కాస్త మీరు పంపించేశారు. వాడిని పోనీ హృదయంలో కూర్చోబెట్టుకుంటే వాడు అక్కడ కూర్చొని అదే పని చేసుకుంటూ కూర్చుంటాడు. వాడిని అక్కడ కూర్చోబెట్టకుండా అక్కడేమో మరి వేరే వేరే వ్యవహారాలన్నీ పెట్టేశారు. దాంతో ఏమైపోయింది, ఇది అర్థం కాదు. అందుకని గురుదేవుడు ఏమన్నాడు, ఆయన ఎప్పుడో దీంట్లో ఇచ్చారు, సిద్ధిలాసంలో ఏమన్నారంటే, గురువుగారు, ఓ భగవతి, హరిహర బ్రహ్మేంద్రాదులకు కూడా ఆరాధింపదగిన నిన్ను, ఎందుకంటే హరైనా హరుడైనా బ్రహ్మైనా ఎవడైనా కూడా ఈవిని ఆరాధించుకుని బతకాల్సిందే. ఎవరిని? దేహాన్ని. దేహమే కదా 8 విధాలైన ప్రకృతులు. అందులో రుద్రుడు హరి వీళ్ళందరూ లోపల ఉన్నవాళ్ళే, ఈ దేహాన్ని ఆధారం చేసుకుని. అటువంటి నిన్ను పూర్వజన్మ పుణ్యములను ఆర్జించిన వాడే, అంతకుముందు పూర్వజన్మ పుణ్యం ఉన్నవాడికే దొరుకుతుంది. కాయిక, వాచిక, మానసికముగా 3 రకాలుగా నిన్ను పొందడానికి ప్రయత్నం చెయ్యాలి వాడు. ఊరికే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ, అయితే అహం బ్రహ్మాస్మి తప్పని చెప్పట్లేమ్మా, ఇప్పుడు మీరు అట్లా అర్థం చేసుకోకండి. అహం బ్రహ్మాస్మి అని మొట్టమొదటి చెప్పాను కదా, సత్తును ఆధారంగా చేసుకుని వెళ్ళిన వాడు వీడవుతాడు. చిత్తు ఆధారంగా చేసుకుని, సత్తును ఆధారంగా చేసుకున్నవాడు నిలబడలేకపోతున్నాడు, ఎందుకంటే వాడు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడు, బాధపడిపోతున్నాడు. అందుకని మళ్ళీ సగుణంలోకి రావాల్సి వస్తుంది. వాడు నిర్గుణంలో అలాగే కూర్చుంటే వాడికి బాధే లేదు, వాడు కూర్చోటం లేదు. ఎందుకు కూర్చోటం లేదంటే వాడికి ఇవి తెలియలేదన్నమాట. చిత్తు యొక్క విలాసం తెలియకపోబట్టి వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఈ సమస్యల్లో చిక్కుకొని అప్పుడప్పుడు పాపం అనుకుంటూ ఉంటాడు, నేను ఆత్మస్వరూపుణ్ణి కదా, నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూనే ఉంటాడు. కానీ వచ్చిన వాటిల్లో తగులుకుపోతున్నాడు. ఎందుకు వచ్చినాయో వాడికి తెలియలేదు కదా. కాయిక, వాచిక, మానసికముగా నిన్ను పెక్కు విధముల స్తుతించుటకు కాని నమస్కరించుటకు కాని సమర్థుడు శివశక్తుల స్వరూపమే శ్రీచక్రము. అందుకని ఏం చెబుతున్నాడు, కాయిక పూజ చెయ్యాలి, మానసిక పూజ చెయ్యాలి, వాచిక పూజ చెయ్యాలి. వాచికంగానే మీకు కిందటి సంవత్సరం మీకు మంత్రం ఇచ్చాను. ఇప్పుడు బెళగుప్ప వాళ్ళు దీన్ని ప్రింట్ చేశారు, ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ పూజ, ఒక్క మానసిక పూజే మనం ఆ రోజు ఇచ్చాం. ఇది ముందు నేను వాళ్ళకి రాసి ఇచ్చాను.
ఇది నాకెందుకమ్మా మీరు ఇంత లేట్ చేశారంటే, నాకు ముందు నుంచి ఉంది కాబట్టి నాకు దీని ఆవశ్యకత నాకు తెలియలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత అరే వీళ్ళకి దీని అవసరం ఉందిరా, మరి నాలాగా వాళ్ళు కాదు, వాళ్ళు మీరెందరూ ఎక్కడెక్కడ సంస్కారం నుంచి వచ్చారో నాకేం తెలియదు కదా నాయన. అన్ని రకాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, మతాలు కాదు హిందూ మతం వాళ్ళే ఉన్నట్టున్నారు. అలాంటప్పుడు ఇది కావాలి. ఈ చిద్విలాసం తెలుసుకుని ఈ శ్రీచక్రం అంటే మన శరీరమే ఇదే, ఈ శ్రీచక్రాన్ని ఆరాధించడం నీకు అర్థమైపోతే కాయిక వాచిక మానసిక ఈ 3 పూజల ద్వారా, రేపు ఆ పుస్తకం మీకు గురు పూజ రోజు ఇస్తాం. మన వాళ్ళు వెలుగుపు వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, దాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అదేం పూజలు చేయమని మీకు చెప్పడం లేదు. చిద్రూపిణి యొక్క విలాసం మీకు తెలిసిపోతే సత్తా యొక్క గొప్పతనం మీ దగ్గరే ఉంది కాబట్టి మీకే అర్థమైపోతుంది. కాబట్టి వాడెక్కడికి వెళ్ళిపోవాలో పాపం, సత్తా మీ దగ్గరే ఉంది. చిత్తు యొక్క విలాసం మీకు తెలిసిందంటే మీ మనస్సులో ఇదేమిటి ఇలా వచ్చిందే, ఇది కాలేదే, లేకపోతే నేను ఇంకా పైకి పోలేదే, అమ్మ నేను ఇంకా ఎక్కడున్నాను, ఈ ధోరణి అంతా అణిగిపోతుంది. అందుకని ఈ రెండింటినీ కలుపుకుని సత్తు చిత్తు ఆనందమయమైనటువంటి బ్రహ్మ విద్యను శ్రీ విద్యతో కలుపుకుని అంటే శ్రీ విద్య అంటే మళ్ళీ ఏదో పూజా పునస్కారం అనుకోకండి. అసలు ఇది పూజ కాదు, మీకు ఆ రోజే చెప్పాను. మానసిక పూజే, వాచిక పూజ, నోటితో చెప్తూ మానసికంగా పూజిస్తూ, కాయికంగా మీరు ఒక చోట కూర్చుని మీ గురువునో లేకపోతే మీ దేహాన్నో ఒక విగ్రహంగా మీరు ఆరాధించుకుని, సాధారణంగా గురు చరణాలే పెట్టుకోమంటాం, గురువు గారి పాదాలే అదే శరణం. గురు చరణం అని చెప్తూ ఉన్నాం కదా, అదే ఆధారంగా చేసుకుంటే మనం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేను పైకి పోలేదే అనేటువంటి భయం మీకుండదు. ఇది చిద్విలాసంలో గురువు గారు ఎప్పుడో చెప్పారు. కాయిక వాచిక మానసిక ఈ 3 ద్వారా ఈ దేహ శుద్ధి జరగాలి. గిన్నె మీ దగ్గర మీరు ఏ గిన్నె తెచ్చుకున్నారో నాకు తెలియదమ్మా. కంచు గిన్నె తెచ్చుకున్నారో, ఇత్తడి గిన్నె తెచ్చుకున్నారో, ఒక మరి రాగి పాత్ర తెచ్చుకున్నారో, మీ గిన్నెలో పాలు ఉన్నాయి నేను చూశాను. నా దగ్గర తోడు పెట్టే పెరుగుంది, పెరుగు వేసేసాను. పాలు పెరుగు వేయగానే తోడుకుంటాయి కదా, కొంచెంసేపు ఉంటే తోడుకుంటాయి. కానీ గిన్నె శుభ్రత లేకపోవడం వల్ల ఏమైంది, పెరుగు చిలువెక్కింది. పాత్ర రోజు తోముకోకపోవడం వల్ల పాత్రకు మలినం పట్టింది కదా. ఆ మలినాన్ని వదల్చుకోవడానికి గురువు ఇంటైనా వెంటైనా ఉండాలి. అది వీలు కానప్పుడు ఏం చేయాలి, రోజు మన గిన్నెని మనమే తోముకోవాలి. మన గిన్నెని మనం రోజు తోముకున్నాం అనుకోండి, చిలుం పట్టడానికి అవకాశం లేదు. ఎంత దాకా తోమాలంటే దాన్ని బంగారు గిన్నె చేసి పారేది. వెండి గిన్నె చేసినా కొంచెం అప్పుడప్పుడు నలుపు వస్తుంది. బంగారు గిన్నె చేస్తే ఇంకా నలుపు వచ్చే అవకాశం లేదు. దాన్నే ఆరూఢ స్థితి అంటారు. ఒక్కసారి దాన్ని బంగారు గిన్నె చేసేసారంటే ఇంకా ఎప్పటికీ అది నలుపు ఉండదు. అవసరం అయితే బంగారు గిన్నె బంగారుగానే ఉంటుంది, కావాలంటే నగలు వేసుకుని వెళ్ళో వేసుకుంటుంది, అక్కర్లేకపోతే ఆ గిన్నెగానే ఉంటుంది. ఆ స్థితిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమా మిగిలిన ఈ చిద్విలాసం ఇది ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇవాళ చెప్పుకోండి మనం పాఠం. ఇంకా రేపటి నుంచి మీరు చిద్విలాసం ఉన్నవాళ్ళు మీరు తెచ్చుకోండి, లేని వాళ్ళు ఇక్కడ రంగనాథ్ ఇస్తాడు తీసుకోండి. తీసుకుని ఈ మొదటి నుంచి దీన్ని ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఆధారం చేసుకుని వస్తుంది. ఈ పుస్తకంలో ఉన్నదంతా ఇదే ఉంటుంది. అంటే సినిమా ముందే చెప్పేశాం, ఇంకా సినిమా ఇంట్రెస్ట్ లేదులే, ఇంకా రాక్కర్లేదులే అంటే మళ్ళా కష్టం. అయినా సినిమా చూడొద్దా మరి. ఓం నమః కారణానంద రూపిణి పరచిన్మయి అంటున్నాడు. ఓ పరదేవత, చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అంటారు అమ్మవారిని. నాకు తెలియకుండా మూడేళ్ల పిల్లప్పటి నుంచే ఇది చెప్పుకోవడం అలవాటమ్మ. దాని అర్థం నాకు తర్వాత తెలిసింది, ముందు తెలియదు. చిద్రూపి పరదేవత, అమ్మవారిని లక్ష్మీ సరస్వతి పార్వతి అని పిలవటం లేదు, చిద్రూపిణి. సత్తుకు రూపం లేదు, చిత్తుకే రూపం. ఆ చిద్రూపిణి ఎవరంటే పరదేవత, శ్రేష్టమైనటువంటి దేవత. ఈ మామూలు మనం పూజలు చేసేటువంటి బొమ్మలు విగ్రహాలు కావు, అటువంటి పరచిన్మయి విరాజితే జగచ్చిత్ర చిత్ర దర్పణ రూపిణి అమ్మ. జగత్ అనేటువంటి ఈ చిత్రమైనటువంటి ఈ దర్పణం మీద, అద్దం మీద రంగురంగుల అద్దాలు ఉన్నాయి ఈ ఊళ్ళో. ఆ అద్దాల మీద ఏమి రూపాలు చూపిస్తున్నావమ్మా నువ్వు. ఆ రూపాలన్నీ చూపిస్తున్నావు. ఓ చోట ఎర్ర చీర కట్టుకున్నావు, ఓ చోట నీలం చీర కట్టుకున్నావు, ఇంకో చోట గులాబీ చీర కట్టుకున్నావు, ఇంకో చోట బంగారు రంగు, రకరకాలు. ఈ జగద్దర్పణంలో నీ రూపం ఎలా ఉంది అంటే
ఎన్నో రకాలుగా ఓ చోట చొక్కా దొరుకున్నావు, ఓ చోట ప్యాంటు కట్టుకున్నావు, ఓ చోట పంచె వేసుకున్నావు, ఓ చోట లుంగి కట్టుకున్నావు. ఏమిటమ్మా నీ రూపాలు? ఏ రూపం అసలు నీది? అందుకే అంటాడు బహునామములతోడ బరగెడు వాడు, బహు రూపములతోడ భాసిల్లువాడు. వీడు ఎవడు అసలు? ఎలా ఉంటాడు? వాడికి ఒక రూపం లేదు, వాడు అన్ని రూపాలు పెట్టుకుంటాడు కదా. ఒక ఆకారం లేదు, అన్ని ఆకారాలు నావేనంటాడు. ఐశ్వర్యం పరమం తత్వం. ఆ తత్వం ఎటువంటిది అంటే ఐశ్వర్యం. ఆత్మ తెలిసిన వాడు ఎప్పుడూ నేను పేదవాడిని అనుకోడు. ఎందుకంటే అఖండమైనటువంటి, అందుకే అఖండైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. ఖండ ఐశ్వర్యం మనకుంటే నాకు 1,00,000 ఉంది, నాకు 1,00,00,000 ఉంది అంటే ఇది అంతా ఖండం, ఒక ముక్క. అఖండమైన ఐశ్వర్యం నాది. అందుకని ఐశ్వర్యం అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ తత్వమే ఐశ్వర్యం. అందుకే మన ఒక పిల్లకి నేను ఐశ్వర్య అని పేరు పెట్టుకున్నాను. ఐశ్వర్యం అంటే అది. ఐశ్వర్యం అంటే డబ్బులు, సంపద, గోవులు, అలాంటి బ్యాంకుల బ్యాలెన్సులు కావు. ఐశ్వర్యం అంటే పరమాత్మ తత్వమే. ఆ పరమేశ్వరి యొక్క ఆ శక్తినే ఐశ్వర్యం అంటున్నాం. పరమం తత్వం ఆది మధ్యాంతవర్జితం. అది దానికి ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు, మొదలు లేదు, చివర లేదు. మధ్య అసలే మొదలు చివరలు లేని దానికి మధ్య ఉండదు కదా. ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రయం అనంతానంద బోధాంబునిధి. ఆవిడ ఎటువంటిది అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని బోధ రూపంగా అందించేటువంటి అంబునిధి సముద్రంట. ఆ చైతన్యమైనటువంటి మహాసాగరం ఎలాంటిది అంటే బోధ అంటే ఏమిటి? మాట్లాడుకునేటువంటి ఈ మాటలు అనంతమైన ఆనంద సాగరంలో నుంచి ఆ బోధని అందిస్తుంది. ఆ బోధ అంబునిధి. ఆ బోధకి ఆవిడే సముద్రం. ఆ సముద్రంలో నుంచి మీరు ఎన్ని గిన్నెలన్నా తీసుకుపోండి, అది తరగదు. ఇంకా ఆ సముద్రం ఎలాంటిదంటే సముద్రంలోకి మురుగు కాలం పోయిందనుకోండి, మురుగు వ్యక్తిత్వం పోతుంది. ఆ కాలం ఇక్కడ ఉన్ననాళ్ళు మురుగు కంపు కొడుతుంది. సముద్రంలోకి వెళ్ళి చేరిందనుకోండి, దాని వాసన పోయింది. మరి ఆ మలినం అంతా ఎక్కడికి పోయింది? సముద్రంలోకి వెళ్ళేప్పటికీ నదులన్నీ వెళ్ళినాయి, మురుగు కాలువలు కూడా వెళ్ళినాయి, అన్ని సముద్రంలో కలిసాయి. ఏమైనావి? అన్ని ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. మురుగు లేవు, వాసన లేదు. డ్రైనేజ్ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళి ఏమైపోయింది? అదే ఉప్పు నీళ్ళు, సముద్రపు నీరు అయిపోయింది. అలా ఈ సకలమైనటువంటి గుణాలతో ఉండి కలుషితమైనటువంటి ఈ చిద్రూపిణి అనేక వ్యవహారాలు చేసి మరి అన్ని దేహాలు ధరించి మలిన రూపాలు, మలిన బుద్ధులు, మలిన గుణాలు. ఇక్కడ గుణ సంయోగం చెందినప్పుడు మళ్ళీ ఆవిడికి అసలు మలినం లేదు. గుణాలు కలుపుకుండేప్పటికీ తెల్లడి చీర కట్టుకున్నావమ్మా, కింద కూర్చుండేప్పటికి ఏమైపోయింది? మట్టి అంటింది కదా. ఆ మలినం మరి అంటించుకున్నావు కదా. ఆ అంటించుకున్నది సముద్రంలో మునిగామనుకో, ఈ మలినాలన్నీ అంటే ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఎంత దుర్మార్గులైనా ఒక్కసారి ఆనంద సాగరంలో ఒక మునక వేస్తే, నా దగ్గరికి ఒక్కొక్కళ్ళు వస్తారమ్మా, నేను చాలా దుర్మార్గుండమ్మా, ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు, నేను చాలా దుర్మార్గుండమ్మా, నాకు సమాధి వస్తుందంటారా? డ్రైనేజీలో ఉన్న నీళ్లు సముద్రంలో కలిస్తే కలుపుకోనని సముద్రం అంటుందా? సముద్రంలో కలిశాక కూడా దాని మురుగు వాసన అది నిలుపుకోగలదా? ఏమ్మా, నిలుపుకోలేదు కదా. అలా ఈ బ్రహ్మానందం అనేటువంటి మహాసాగరంలో ఎటువంటి గుణాల వాళ్ళైనా మునగండి, మీ గుణాలు అవే పోతాయి. మాకేం, మీ గుణాలు మాకుంటే మాకు నష్టం ఏమిటి? ఏమీ లేదు. మళ్ళీ గుణం తీసుకుని వెళ్ళిపోతారా? గంగా నదిలో మనం స్నానం చేసినప్పుట ఆ పాపాలన్నీ గంగా ఒడ్డున ఉంటాయిట. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మన వెంటనే వస్తాయిట. అలా బ్రహ్మానంద సాగరంలో మునిగేసేంతసేపు మీ గుణాలు మీతో ఉండవు. మళ్ళీ మీరు మామూలు చిద్రూపిణి యొక్క చిద్విలాసంలో పడిపోయారనుకోండి, ఆ విలాసంలో మళ్ళీ మనవన్నీ మనకు మామూలుగా అన్ని వస్తాయి. వచ్చినా చిద్విలాసం తెలిస్తే గుణాలతో కలవకుండా ఉండొచ్చమ్మా. మీరు ప్రయత్నం చెయ్యాలి, మీ ప్రయత్నంతో మీరు ఉండొచ్చు. ఉండనీలే, వేదాంతమే వ్యవహారమే, ఆ అమ్మగారికి అట్టగే చెబుతూ ఉంటారు అనుకుంటే మరి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే లాభం ఏముందమ్మా? మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు కదా. గుణాలతో కలవకుండా మనం గుణాలని సాక్షి మాత్రంగా చూస్తూ నేర్చుకోవాలి. అదే సాధన. సాధన అంటూ ఇంకేం లేదమ్మా. గురువు తన శక్తి ద్వారా మీకు సమాధి అనేటువంటి ఆత్మ స్థితిని తెలియజేస్తాడు. ఆ స్థితి మీదేనని మీరే సమాధి పొందటం వల్ల మీకే రూఢి అయిపోతుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ వ్యవహారం అంతా, మరి ఈ మాయాకార్యం చాలా రకాలుగా మన వ్యవహారం చేస్తోంది కదా. ఎన్నిసార్లు దేహం లేదు అని చెబుతుంటే ఎప్పుడు నాకు దేహానికి రోగం రప్పిస్తుంది.
దింపదేగా, దేహం లేదంటావు కదా, ఇప్పుడు మరి నొప్పి ఉన్నదా లేదా, నీకు జ్వరం వచ్చిందా రాలేదా, నీకు రోగం ఉందా లేదా, లేదనంటావే అంటే అది నాకు చూపిస్తోంది అనమాట. నువ్వు లేదన్నావు కదా, నేను ఉన్నానా లేదా, నువ్వుంటే ఉన్నావు, నాకు నువ్వేం పట్టలేదు. సచ్చిదానంద స్వరూపమైన నాకు జ్వరం రాలేదు. ఎవరికి వచ్చింది? ఈ దేహానికి వచ్చింది. దేహానికి జ్వరం వస్తుంది. ఇదేమన్నది, ఒకళ్ళు చంపకపోతావా, దాన్ని తీసుకుపో, నాకే నన్నేం తీసుకుపోలేవు కదా. అట్లా నువ్వు ఎదురు తిరగాలి. అయ్యో నేను వేదాంతానికి వెళ్ళబట్టి నాకే జ్వరం వచ్చింది, ఎందుకంటే అమ్మగారు దేహం లేదు ఏమ్మా, అందుకే ఈరవాకు అంటుంది అనంతానంద బోధాంబునిధి అద్భుతం. ఇది ఎటువంటిది అంటే మహా అద్భుతమైందిట. మామూలుగా అందరికీ కనపడేటువంటి విశేషం. ఇట్లనా, ఆశ్చర్యంగా ఉంది ఇది, నేను ఆత్మనే, ఇన్నాళ్ళు నాకు తెలియలేదే. ఎందుకు తెలియకుండా ఎవరు చేశారు? ఈ చిద్రూపిణి ఆ సత్తును తెలియకుండా చేసింది. ఇంకా ఈవిడ ఏం చేస్తుందో చెప్పనా, మోసాలు రకరకాల రూపాలు చూపెడుతుంది. ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా రూపాలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు పొందేవలేపో అంటుంది. అట్లాగా ఒక్కసారి ఆవిడ్ని కనుక్కున్నావు అనుకో, ఇంకా మాట్లాడు. నేను సత్తునైతే, ఓ చిత్తు నువ్వు కూడా సత్తాధారంగానే కదా ఉండాలి, ఏమిటి మాట్లాడుతున్నావు, వ్యవహారం చేస్తున్నావు, నోరు మూసుకో అన్నావు అనుకో, ఓ కనుక్కున్నారు వీళ్ళు జోలికి పోతే నాకు లాభం లేదు, ఇంకోళ్ళు జోలికి పోదాంలే పద, ఇక్కడ మన పని ఏం జరిగేటట్టుగా లేదు, ఇంకో తోట చూసుకుందాం అని పెడుతుంది. అంబికాపతి ఈశానం అనిశం ప్రణమామ్యం. అటువంటి ఈ అంబికాపతి ఈశానం, సర్వే సర్వత్రా వ్యాపించినటువంటి అంబికాపతి ఎవరు? సత్తుకు చెబుతున్నాడు. అంబిక ఏమో చిత్తు. ఓ సద్రూపుడైనటువంటి ఈశానుడా, అనిశం ప్రణమామ్యం. ఎవరైతే అనంత బోధన చేసి, బోధ చేస్తుందంటే ఇద్దరు ఉండాలి, చిత్రూపుడి పని అది. అద్భుతాన్ని చూపించి జగత్తంతా మాయా దర్పణంలో వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి ఆ అంబికకు పతి, ఆవిడ్ని కంట్రోల్ చేసేవాడివి ఎవడు? సద్రూపుడైనటువంటి పరమాత్మ. అటువంటి నీకు అనిశం ప్రణమామ్యం, ఎప్పుడూ నమస్కారం పెడుతున్నానయ్యా. మొదటి 3 శ్లోకాలే ఇప్పుడు మనం చెప్పుకుంది ఇవాళ. నా నిరోధో నచోత్పత్తి న బంధో నచ సాధనం చెబుతున్నాడు. అసలు నీకు నిరోధము లేదు, నీకు ఉత్పత్తి లేదు, నువ్వు చావలేదు, నువ్వు పుట్టను లేదు. నా బంధం, నాకు బంధం ఉంది, దేహ బంధం అంటున్నావు, నీకు బంధం లేదు. నా సాధనం, నువ్వేం సాధన చేయక్కర్లేదు, అసలు సాధన కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి చెబుతున్నాడు? సద్రూపుడైన నీకు చెబుతున్నాడు. సాధన నీకెందుకు, నీకు అక్కర్లేదు. నా ముముక్షుర్భవై ముక్త ఇత్యేష పరమార్థత. ఒక్క శ్లోకంలో చెప్పాడు, నాయన నీకు మోక్షం కూడా అక్కర్లేదు, ఇదే పరమార్థం అన్నారు. ఎందుకంటే నీకు బంధం ఉంటే కదా నీకు మోక్షం కావాలి. ఆ సద్రూపుణ్ణి నేను అని తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది, నువ్వు పరమార్థంలో ఉండిపోతావు. ఆ సంగతిని నువ్వు విచారణ ద్వారా తెలుసుకోమని సిద్ధులాసం చెబుతున్నారు. మొదటి 4 శ్లోకాలు చెప్పా, ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఓం తత్సత్స్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ